కృష్ణుడి జననం అనగానే మనకు గోకులం, యశోద, వెన్న దొంగతనాలు గుర్తొస్తాయి కదా. కాని ఆ కథ మొదలైంది ఒక శాంతియుత వాతావరణంలో కాదు. అదొక హై స్టేక్స్ క్రైసిస్, ఒక ప్రాణ సంకటం. ఈరోజు మనం ఆ కథ వెనుకున్న అసలైన డ్రామాని, ఆ స్ట్రాటజీని లోతుగా విశ్లేషిద్దాం. టైమ్ మిడ్ నైట్, ప్లేస్ మధుర. మనం మాట్లాడుకుంటున్నది సుమారు క్రీస్తుపూర్వం 3228. పురాణాల ప్రకారం శ్రావణమాసం, కృష్ణపక్షం, అష్టమి. ఆ చీకట్లో ఏదో జరగబోతోందన్న టెన్షన్ గాలిలో కూడా కనిపిస్తోంది. ఆ టెన్షన్కు తోడు బయట ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం. యమునా నది అయితే ఉగ్ర రూపం దాల్చింది, పొంగి పొర్లుతోంది. ప్రకృతి కూడా రాబోయే నాటకానికి పర్ఫెక్ట్ సెట్టింగ్ రెడీ చేస్తున్నట్టుంది. ఇలాంటి భయంకరమైన వాతావరణం మధ్యలో ఒక చెరసాలలో ఒక బిడ్డ జన్మించబోతున్నాడు. ఇది సంబరం కాదు, ఇది సర్వైవల్కి సంబంధించిన విషయం. ఇక్కడే మన కథ మొదలవుతుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఒక జైల్లో ఇంతటి తుఫానులో ఒక బిడ్డ పుట్టాల్సిన అవసరమేంటి? దీనికంతటికీ కారణం ఒక భవిష్యవాణి. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథకు మూలం ఒకే ఒక్క వాక్యం, ఆకాశవాణి రూపంలో వినిపించిన ఒక హెచ్చరిక. ముగ్గురు ముఖ్యపాత్రలు: దేవకి, ఆమె భర్త వసుదేవుడు, అలా ఆమె కజిన్, ఆ రాజ్యానికి రాజైన క్రూరమైన కంసుడు. ఆ భవిష్యవాణి ఏంటంటే, దేవకి, నీ 8వ సంతానం కంసుణ్ణి చంపుతాడు. అంతే. ఆ ఒక్క మాటతో వాళ్ల జీవితాలు తలక్రిందులయ్యాయి. ఆ భవిష్యవాణిని ఎలాగైనా ఆపాలని కంసుడు ఒక క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే పుట్టిన 6 పిల్లల్ని ఆలోచించండి, 6 పసికందుల్ని కళ్ల ముందే చంపేశాడు. ఇది కేవలం భయం కాదు, ఇది రాక్షసత్వం. నిజంగా ఇది స్ట్రెయిట్ అప్ విలన్ బిహేవియర్. దయలేదు, జాలిలేదు, కేవలం క్రూరత్వం. మరే ఇప్పుడు 8వ బిడ్డ పుట్టబోతున్నాడు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ క్షణం రానే వచ్చింది. ఆ శిశువు జననం. అది సెలబ్రేషన్ కాదు, అది ఒక ఎమర్జెన్సీ. ప్రతి సెకెనుకి ప్రాణాలతో చెలగాటమే. కృష్ణుడు జన్మించాడు, కాని ఆ గదిలో ఆనందం లేదు, కేవలం భయం, నిస్సహాయత. ఎందుకంటే ఆ పసివాడి ఉనికే వాళ్లకు మరణశాసనం. ఇక ప్రతి క్షణం ఒక సవాలే. అయితే ఇక్కడే కథలో ఒక మిరాకిల్ జరుగుతుంది. చూడ్డానికి అది అసాధ్యమైన ఎస్కేప్, కానీ కొన్ని ఊహించని సంఘటనలు ఆ అసాధ్యాన్ని సాధ్యం చేశాయి. అదెలాగో చూద్దాం. అంతా ఒకదాని తరువాత ఒకటి సినిమాటిక్గా జరిగిపోయింది. ఫస్ట్, కాపల వాళ్లందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. నెక్స్ట్, జైలు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. వసుదేవుడు బాబునెత్తుకోగానే అతని సంకెళ్ళు కూడా ఊడిపోయాయి. చూడండి, ఒక దారి ఏర్పడింది. కాని అసలైన అద్భుతం యమున నది దగ్గర జరిగింది. వసుదేవుడక్కడికి రాగానే అంత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది అక్షరాలా 2గా చీలిపోయింది. మధ్యలో నడవడానికి దారిచ్చింది. ఇదేదో రూపకం కాదు, లిట్రల్గా నీళ్లు పక్కకు జరిగాయి. సో దారి దొరికింది. ఇప్పుడు ప్లాన్లో నెక్స్ట్ స్టెప్ ఆ బిడ్డను మార్చడం. కాని ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన కథను ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. వసుదేవుడు యమునను దాటి గోకులం చేరుకున్నాడు. అక్కడ యశోదకు అప్పుడే పుట్టిన ఆడపిల్ల పక్కన తన కొడుకుని ఉంచి ఆ పాపని తీసుకుని తిరిగి జైలుకొచ్చేశాడు. సో బేబీ స్వాప్ సక్సెస్. కృష్ణుడికి సేఫ్ ప్లేస్ దొరికింది. కంసుడు విషయం తెలిసి కోపంతో జైలుకొచ్చాడు. ఆ పాపను చంపబోయాడు. కాని ఆ పాప అతని చేతిలోంచి జారి ఆకాశంలోకి ఎగిరి దేవతగా మారి ఒక వార్నింగ్ ఇచ్చింది. నిన్ను చంపేవాడు ఇప్పటికే వేరే చోట పుట్టాడు. కంసుడికది నిజంగా వెన్నులో వణుకు పుట్టించే హెచ్చరిక. సరే, ఈ కథలో డ్రామా, అద్భుతాలు అన్నీ ఉన్నాయి. కాని దీని వెనుక ఉన్న లోతైన అర్థమేంటి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన స్ట్రాటజిక్ లెసన్స్ ఏంటి? చూద్దాం. భవిష్యవాణికి ఇద్దరూ 2 రకాలుగా స్పందించారు. కంసుడు ఆ భవిష్యవాణిని డిస్కవర్ చేశాడు, అంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. కాని దాన్నించి ఏమీ లెర్న్ చేసుకోలేదు, దాని అనివార్యతను అర్థం చేసుకోలేకపోయాడు. అదే వసుదేవుడు జైలు తలుపులు తెరుచుకున్న అవకాశాన్ని డిస్కవర్ చేసి దానిమీద ఎలా యాక్ట్ చేయాలో లెర్న్ చేసుకున్నాడు. అంటే విజయమనేది కేవలం సమాచారం తెలుసుకోవడం కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం.
ఈ సంఘటనలు కృష్ణుడి పెద్ద కథకు ఎలా కనెక్ట్ అవుతాయో చూద్దాం. ముందుగా మనం కృష్ణుడి అల్లరి, మధురమైన రూపం గురించి వింటాం. కాని అతని పుట్టుక ఇంతటి గందరగోళంలో జరిగింది. ఇక ఈ మధ్యరాత్రి అవతరణ అనేది నారాయణుడి అవతారంగా ఒక రక్షకుడి రాకను సూచిస్తుంది. మరి యమునా నది రెండుగా చీలిపోవడం? అది ఈ సంసార సాగరాన్ని దాటించడానికి ఆయనే ఒక నావ అనేదానికి ఒక శక్తివంతమైన రూపకం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది ప్రమాదం నుంచి తప్పించుకునే దేవుడి కథ కాదు, ఇది ప్రమాదంలోకే నేరుగా నడిచి వెళ్లే దేవుడి కథ. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలు ఒక సంక్షోభం నుంచే రక్షణ పుట్టినప్పుడు దాని అసలు అర్థమేంటి? వినాశనం నుంచే ఆశ పుట్టినప్పుడు మనమేం గ్రహించాలి? మామూలుగా ఒక దేవుడి జననం అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? వేడుకలు, ఆనందం, అంతా శుభప్రదంగా ఉండే ఒక పవిత్రమైన వాతావరణం కదూ. కాని మనం ఇప్పుడు తెలుసుకోబోయే కథ దీనికి పూర్తి భిన్నం. ఇది ప్రమాదాన్ని తప్పించుకోవడం గురించి కాదు, ప్రమాదంలోకే నడిచి వెళ్లడం గురించి. ఒక్కసారి ఊహించుకోండి, కథ ఇక్కడే మొదలవుతోంది. చిమ్మ చీకటి, సమయం అర్ధరాత్రి, వాతావరణం మొత్తం చాలా ఉద్రిక్తంగా, చెప్పాలంటే భయానకంగా ఉంది. ఆ జననానికి వేదిక ఏదో రాజభవనమో పూలతో అలంకరించిన గదో కాదు, అస్సలు కాదు. అది మధురలోని ఒక చీకటి జరసాల. అంటే బంధనాలు, నిర్బంధం మధ్యే ఆవిర్భవించింది ఆ దైవిక శక్తి. ఆ నిశ్శబ్దంలో వినిపిస్తున్నది ఒక్కటే, గొలుసుల చప్పుడు. బయట అయితే కుండపోత వర్షం, ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది. ప్రకృతి కూడా ఆ భయంకరమైన వాతావరణానికి తోడైనట్టుంది. ఇంతకీ ఈ ఉద్రిక్తతకు, ఈ ప్రాణాపాయానికి అంతటికీ కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి, ఒక భవిష్యవాణి. దేవకికి పుట్టబోయే 8వ సంతానం తన అన్నయ్య అయిన కంసుడిని సంహరిస్తాడని ఆకాశవాణి చెప్పింది. దాంతో ఆ శిశువు విధి పుట్టకముందే ఒక మరణ శాసనంగా మారిపోయింది. ఈ భవిష్యవాణిని ఎలాగైనా అబద్ధం చెయ్యాలని కంసుడు ఎంతటి క్రూరత్వానికైనా తెగించాడు. అప్పటికే దేవకీకి పుట్టిన 6 పసికందులను, అవును 6 నిర్దాక్షిణ్యంగా తన చేతులతోనే చంపేశాడు. మూల గ్రంథాలు కంసుడి పనులను ఇలాగే వర్ణిస్తాయి. ఇది అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయమేమీ కాదు. ఇది స్వచ్ఛమైన క్రూరత్వం. ఒక పసికందును చంపడంలో ఎలాంటి కనికరం చూపని ఒక ప్రతినాయకుడి ప్రవర్తన ఇది. అందుకే కృష్ణుడి జననం ఒక పండుగ కాదు, వేడుక అంతకన్నా కాదు, అదొక ప్రాణాంతక సంక్షోభం. ప్రతి క్షణం ప్రాణాపాయంతో నిండిన ఒక అత్యవసర పరిస్థితి. ఇది వేడుక చేసుకునే సమయం కాదు, ప్రాణాలు కాపాడుకోవలసిన తరుణం. కాని ఆ సంక్షోభం మధ్యలోనే కొన్ని అద్భుతాలు జరిగాయి. ఉన్నట్టుండి జైలు కాపలాదారులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. మూసి ఉన్న జైలు తలుపులు అవే తెరుచుకున్నాయి. వసుదేవుడి కాళ్లకున్న సంకెళ్లు కూడా ఊడిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక అసాధ్యమైన పలాయనానికి మార్గం సుగమమైంది. ఇక ఆ మార్గంలో వసుదేవుడు ఆ నవజాత శిశువును ఒక బుట్టలో పెట్టుకుని ఆ భయంకరమైన తుఫానును ఛేదించుకుంటూ బయటకు నడిచాడు. ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది అడ్డుగా నిలిచింది. కాని ఆ పసివాడి స్పర్శ తగలగానే ఆ నది రెండుగా చీలి దారి ఇచ్చింది. అలా ఆ పసికందును సురక్షితంగా గోకులానికి చేర్చాడు. ఆ నదిని దాటుతున్న అనుభూతి ఎలా ఉంటుందో కదా, అంత చల్లగా, వేగంగా ప్రవహిస్తూ సజీవంగా ఉన్నట్టు. ప్రకృతి ప్రకోపం మధ్యలో ఒక తండ్రి తన బిడ్డ ప్రాణాలను కాపాడటానికి చేస్తున్న సాహసయాత్ర అది. ప్రాణాలను కాపాడే ఈ వ్యూహంలో ఇది చాలా కీలకమైన ఘట్టం. గోకులానికి చేరిన వసుదేవుడు యశోద పక్కన ఉన్న అప్పుడే పుట్టిన పాపతో కృష్ణుడిని మార్చి ఆ పాపను తీసుకుని తిరిగి చెరసాలకు చేరుకున్నాడు. తెల్లవారగానే కంసుడు జైలుకు వచ్చి ఆ శిశువును చంపబోయినప్పుడు కథ నాటకీయంగా మలుపు తీసుకుంది. ఆ పాప అతని చేతుల్లోంచి జారిపోయి ఆకాశంలోకి ఎగిరి యోగమాయగా మారి ఇలా హెచ్చరించింది, నిన్ను చంపేవాడు ఇప్పటికే వేరే చోట పుట్టాడు. ఆ మాటలతో కంసుడికి తన వినాశనం ఖాయమని తెలిసిపోయింది. చూశారా, ఇదే ఈ కథ యొక్క అసలైన సారాంశం. ఇది ప్రమాదాన్ని తప్పించుకునే దేవుడి కథ కాదు, ఇది ప్రమాదంలోకి నేరుగా నడిచివెళ్లే దేవుడి కథ. అతని పుట్టుకే దీనికి అతిపెద్ద నిదర్శనం. ఈ అర్ధరాత్రి అవతరణ అనేది ఆయన జీవితాంతం ఎదుర్కోబోయే గందరగోళానికి,
సవాళ్లకు ఒక నాందిలాంటిది. ఆయన జీవితం మొత్తం ఇలాంటి అడ్డంకులు, ప్రమాదాల మధ్య సాగింది. పుట్టుకలోనే ఆయన మార్గమెలా ఉండబోతుందో నిర్ణయించబడింది. ఇదంతా మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. ఆలోచించండి, ఒక వీరుణ్ణి నిర్వచించేది వాళ్ళు తప్పించుకున్న ప్రమాదాలా